ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. మీకు ఇప్పుడు ఈ వీడియోలో వరి కుచ్చు అనేది మనం ఎలా కడతాము అనేది చూపిస్తున్నామండి. ఇక్కడ ముందుగా మనము వరి కంకులతో ఈ విధంగా అయితే ఫస్ట్ అల్లుతాము. ఇలా అల్లిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఈ విధంగా అయితే మనము వరి కుచ్చుని చుడుతూ ఉంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి పంట పండిన తర్వాత మనకి వరికంకులు అనేవి మనము తెచ్చుకుని ఆ వరికంకుల్ని కూడా ఎలా శుభ్రం చేసుకుని ఏం చేయాలనేది కూడా మేము ఆల్రెడీ వీడియో చేసామండి. ఇది ఎలా అల్లుతాము ఏంటనేది కూడా మీకు వీడియో ఉంది, మీరు చూడొచ్చు. నేను కింద రిలేటెడ్ వీడియో కూడా యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా నొక్కుతూ ఈ విధంగా తిప్పుతూ మనము టైట్ చేస్తూ దీన్ని కడుతూ ఉండాలి. మనకి వరి కంకుల్ని పక్షుల కోసం కట్టినప్పుడు డైరెక్ట్గా వరి కంకులు కూడా కట్టొచ్చండి. ఏంటి అంటే పక్షులు తింటున్నప్పుడు వరి కంకులు అనేవి కింద పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలి అంటే ఇలా వరి కుచ్చు కింద కట్టడం వల్ల ఏంటి అంటే అవి తింటూ ఉన్నా కూడా వరి కంకులు అనేవి కింద పడవు. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, ఈ విధంగా చుట్టినప్పుడు లోపలివి అవి వరికంకులు వరి ఎలా తింటాయి పక్షులు అనుకోవచ్చు. లేదండి, అవి పక్షులు వీటి మీద వాలి దీనిపైన వాలి లోపలివి కూడా తీసుకుని తింటూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, వరి కుచ్చు అయితే ఇలా కడతారు. ఇప్పుడు దీని మీద చూడండి రామచిలుకలు వచ్చి ఎలా తింటున్నాయో. అవి ఏంటి అంటే ఒక్కొక్క కంకు కూడా కొరుక్కుని పట్టుకెళ్తూ ఉంటాయి. ఇలా కొరుక్కుని పట్టుకెళ్ళి తింటూ ఉంటాయి. లేదా కొన్ని అంటే అక్కడే తింటూ ఉంటాయి అన్నమాట. లోపలి కూడా